అందరు బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ 4వ పాఠం చెప్పుకుంటున్నాం కదా, విన్నారా? అందరూ కూడా అండర్లైన్ చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలంగాణ మాండలిక భాషలు టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న. టెక్స్ట్ బుక్లో నుంచే మీకు అర్థాలు అడగడం జరుగుతుంది. ఉపయోగించవలసిన వస్తువులు పాఠ్య పుస్తకం, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్ తీసుకొని సిద్ధంగా పాఠం వినడానికి తయారుగా ఉండాలి. తీసుకున్నారు మరి? వెరీ గుడ్. మరి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 42 తీసుకోండి. నిన్న చెప్పుకున్నటువంటి పాఠము ఒక నిమిషం పునశ్చందకి వెళ్దాము. ఆమె ఇంటి మూలమలుపు తిరిగింది బండి. తమ్ముడు తిరగగానే వాళ్ళ పెద్ద మామయ్య ఉన్న గుడిసెలో ఇళ్ళ దీపాలు వెలిగినట్లు, నలుగురు మనుషులు మెసిలినట్టు జలగలలాడుతూ ఉంది. అంటే నీళ్ళ యొక్క సౌండ్ వస్తుంది. ఇక్కడ చూసి ఇదేంటిరా అన్నట్లు ఉంటే తమ్ముడు వెంటనే అక్క చెప్తా ఉంటూ కంగారు పడకని చెప్పింది. ఇక్కడ హాజరుబాబు చూశాడు. ఆ హాజరుబాబు చూడంగానే ఎక్కలేని ఆనందం, సంతోషంతో తన భుజాన ఉన్నటువంటి దుస్తురుమాల్ని అంటే కండువాని భుజాన వేసుకునేటటువంటి కండువాని ఇది నుంచి వేస్తూ ఉన్నాడు, దులుపుకుంటూ ఉన్నాడు. అక్క, ఇది మన మాన్య పల్లకీలు ఉండే పాత పొద్దులు. అంటే పల్లకీలు మోసేటటువంటి ఊరిలో ఎవరికైనా పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ కోసం పెళ్లి యొక్క తంతు జరిగేటప్పుడు పెళ్లి పల్లకీలు అక్కడ ఉంటాయి. సో ఇది పాత ఇల్లు. ఆ పాత ఇల్లు ఎలా ఉంది అంటే ఉమ్మడి కుటుంబం ఉండేటటువంటి ఇల్లు. మరి ఆ ఉమ్మడి ఇల్లు అని ఇక జనం మసలగా అక్కడ గబ్బిలాన్ని తిరిగి పాడుపడిపోయి ఉంది. మరి అలాంటి పాడుపడిపోయిన దానిని ఇప్పుడు ఏమైంది? రాత్రి పడి అయింది. ఊళ్ళో పెళ్లి పల్లకీలు మోయకూడదు అని కట్టడి చేశారు. ఇది వింటే పెద్దగా చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని అణించుకొని పాత పల్లకీలు చాలా భద్రంగా ఉండాలి అని ఆ పల్లకీలన్నీ కూడా గుమ్మిలో దాయడం జరిగింది. గుమ్మి అంటే ఇక్కడ వచ్చేసి గుమ్మిలు ఇట్లా అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి వెదురు తడికలతోటి ఏర్పాటు చేసేటటువంటి తండ్రి. ఒక పెద్ద పెద్ద అల్లినటువంటి బుట్టల్లో ఉంచేటటువంటిది ఒక వెదురు తడికలతో అల్లేటటువంటి ఒక వెదురు తడికలతోటి ఇట్లా బావిలాగా అల్లుతారు. అది భూమిలో ఇట్లా పెడతారు అనమాట. మధ్యలో కూడా కింద అల్లుతారు ఒక గదిలాగా. సో అందులో ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. సో అట్లా ఈ యొక్క గుమ్మి ఇంటి ముందు ఎంత అలంకారంగా ఉంటుందో అవి కూడా అంతే అలంకారము. వాటిని తీసుకొచ్చి మనం ఏలాడగడుతున్నాము అని ఏలాడగట్టినాం. ఇంకేం చేస్తాం? ఏలాడగట్టినాం అని అలంకారప్రాయంగానే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా బండి మా ఇంటి కమాను ముంగల జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఇంటి ముఖద్వార ప్రవేశం దగ్గరికి వచ్చి ఆగింది. ఆగగానే ఆ బండి దిగింది. అమ్మాయి దిగంగానే గజ్జల సప్పుడికి చుట్టుపక్కల పిల్లలందరూ కూడా అక్క వచ్చింది అని పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకొని పలకరించడం జరిగింది. పిల్లలంతా ఉరుక్కుంటూ వచ్చి చుట్టూ చేరారు. ఊరుకుంటూ వచ్చేసి అక్క బాగున్నావే, ఏం చేస్తున్నావని ఊపిరి ఆడనీకున్న ప్రశ్నల వర్షం కురిపించి కాళ్ళకు చుట్టేసుకొని ప్రేమగా పలకరించడం మొదలుపెట్టారు. ఈ పిల్లలు ఎలా ఉన్నారు? ఇన్నాళ్ళ తీరుగా ఇసురుమంట లేదు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా అంటే ఈ రెండు తరాల నాటి పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళు మనం చెప్పుకునేది ఏంటి? 2 తరాల ముచ్చండి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఇది 3వ తరంలో కాస్త అభివృద్ధి అనేది సాగింది. కొంచెం అనేది అక్కడ ఆ బాటలో కొత్త బాటలో మార్పు అనేది చోటు చేసుకున్నది. ఏ విధమైనటువంటి మార్పులు అంటే ప్రయాణం సాగేటప్పుడు ఆ బాట గుండా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా తమ్ముడు అక్కడికి వివరిస్తున్న సందర్భం. ఓకే, అలా ఇన్నాళ్ళ దీర్ఘ ఇసూరుమంటూ లేరు. ఉసూరుమంటూ తినక నీరసంగా లేరు. చీపురు ముక్కుతో లేరు. అలాగే చింపురు బట్టలు కట్టుకొని లేరు. తలలో పేరు చీర పేర్లు లేవు. కొంతమందికి జుట్టులో పేరు కనిపిస్తూనే ఉంటాయి, వీపులు తేళ్ళగా కనిపిస్తూనే ఉంటాయి. సో అట్లా లేదు. ఎంతో నీట్గా చక్కగా కళ్ళు పైకి వచ్చేసి అంటే కళ్ళు లోపల గుంజుకుపోయి పేర్లన్నీ ఉంటూ నోట్లో ఏడు పెట్టేసుకొని ఇప్పుడు చీమిడి కాచుకుంటూ పేదవాళ్ళు ఎలా ఉంటారు? అంత ఘోరంగా ఉండేవారు. సో అట్లా లేదు. ఎట్లా ఉండేవారు? దోస పండ్లల్లే నిగనిగలాడుతూ ఎంతో చక్కగా అందంగా ఉండాలి. సో అక్కడ అలా బంతుల్లాగా ఎగురుతున్నాడంట. మనం ఒక బంతిని పట్టుకుంటే గట్టిగా అందులో గాలి ఉండడం వల్ల గట్టిగా ఉంటుంది కదా. సో బంతి షైనింగ్గా కూడా ఉంటుంది కదా. మనం కొన్నటువంటి కొత్త బంతి అంత అందంగా పిల్లలు
ఉసూరుమంటూ లేకుండా, ఇన్నాళ్ళ తిరిగా లేకుండా ఇప్పుడు బాగున్నారే కొంచెం అన్నట్టు ఆ పిల్లల యొక్క పరిస్థితి అవతారం అంతా కూడా వివరించింది. ఉంపు చెండ్లోనే కలకలలాడుతుంటారు. చూడండి ఇక్కడ ఎగిరే బంతుల్లాగా బందీల నేలకేసి కొట్టగానే బలంతో అది ఎగురుతుంది. ఈ పిల్లలు కూడా అంతే బలంతో చెంగున ఎగురుతూ బంతులల్లే తన చుట్టూ తిరుగుతూ ఉన్నారట. సో ఇక్కడ బంకులు అంటే సందులు అని. పేజ్ నెంబర్ 42 తీయండి. బండి దిగి బంకులు దాటి ఇండ్లకు నడిచిన. ఇక బండి దిగి సందులు దాటి అంటే బండి దిగింది మన సందులోకి వెళ్ళడానికి కాస్త ఇటు మలుపు తిరిగి ఇటు, మరి ఎడ్ల బండి పట్టదు కదా, ఎడ్ల బండి కరెక్ట్గా ఇంటి ముందే ఆగుతుంది. అదే మెయిన్ రోడ్ అయితే ఎడ్ల బండి ఆగుతుంది, కానీ అక్కడ సందులు గొంతులుగా ఉంటుంది కదా, అక్కడ మెయిన్ రోడ్ అక్కడ ఆగుతుంది బండి. అక్కడ దిగి సందులు తిరుగుతూ అక్కడ ఇంటికి వెళ్తుంది. అలాగే ఈ అమ్మాయి కూడా బండి దిగి బంకులు దాటి ఇండ్లకు నడిచిన. అలవాటు చొప్పున బాయిగాడి గచ్చులకు నడిచిన. ఆడ ఎప్పటి తీరుగా కళ్ళు బయట బంకులకు సారించి ఓ చేత శంభు ఓ చేయి నడుమన పెట్టి ఓ యారంగా వలనాలి నిలబడి లేదు. ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందర కూసుండి ఒత్తులు పేరుతుంటది. చూడండి, ఒకప్పుడు ఒయ్యారంగా బావి దగ్గర చెంబు పట్టుకొని వచ్చిన వాళ్ళకి చుట్టాలు వస్తున్నారు, బంధువులు వస్తున్నారంటే ఇంట్లో పని వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మర్యాదగా కాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, చెంబుతోటి నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. ఇది మన ఆచార సాంప్రదాయం తెలుసా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ ఎవరు కానీ ఇల్లు కాబట్టి ఎక్కడ కాళ్ళు కడుక్కునే సౌకర్యం లేదు కాబట్టి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊరంతా తిరిగి వచ్చినా కానీ కంపల్సరీ అక్కడ చెప్పులు ఇవ్వడం, గుమ్మ ముందు ఇంట్లో బర్ర రాడు, కానీ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇది ఎవరికైనా తెలుసా? చాలా కొద్దిమంది దీన్ని పాటించడం జరుగుతుంది. సో కాళ్ళు కడుక్కునే సౌకర్యం లేకపోయినా కొంతమందికి బాగానే ఉంటుంది, డైరెక్ట్ ఇంట్లో పోవడమే ఉంటుంది, అక్కడ నీళ్ళు పెట్టుకునే సౌకర్యం కూడా ఉండదు. కడుక్కోవడానికి బకెట్ ఏదో పెట్టుకొని జస్ట్ అలా కడుక్కొని వెళ్ళాలి. కానీ అలాంటి సౌకర్యాలు అనేవి ఇప్పుడు పట్టణాల్లో లేవు, కానీ పల్లెటూళ్ళలో మాత్రం ఇప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలాగే ఈ అమ్మాయి బండి దిగగానే సందులు తిరుగుతూ వాళ్ళ ఇంటికి చేరేది. అలా చేరిన తర్వాత అలవాటు చొప్పున అలవాటు మాదిరిగానే బాయిగాడి గచ్చులకు నడిచిన. ఆ బాయిగాడి దగ్గరికి నడిచింది. బావి దగ్గరికి వెళ్ళి కడుక్కోవడం. ఇప్పుడేమో మోటార్లు ఉండేవి, ట్యాంకులు ఉండేవి ఎక్కడికక్కడ. అప్పుడేమో గిలకల బాయే ఉండేది. ఇక్కడ చిత్రంలో ఉంది చూడండి, ఇక్కడ చిత్రం ఉంది చూడండి, ఇక్కడ గుడిసె ఉంది, ఇక్కడ ఊరంతా బడి ఉంది, ఇది బావి, ఇక్కడ చక్రం లాగా ఉంది చూసారా, దీనికి తాడు వేసి బకెట్ వేసి లాగుతారు. దీనిని గిలకల బావి అంటారు. అంటే దాన్ని ఇలా లాగుతూ ఉంటే సౌండ్ వస్తుంది, గిలకల సౌండ్ వస్తుంటుంది. చిన్నపిల్లలు ఆడుతుంటారు, ఇట్లా ఊపుతుంటారు, సౌండ్ వస్తుంది కదా, సో అట్లా సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని గిలకల బావి అన్నారు అనమాట. సో ఎవరు వచ్చినా కానీ ముందు డైరెక్ట్గా బావి కాడికే వెళ్ళేవారు. ఆ బావి దగ్గర కాళ్ళు కడుక్కొని ఉండేవి. ఆల్రెడీ నీళ్లు తోటి బకెట్లో పెడతారు, అవి కడుక్కొని. ఇక్కడ ఉంది చూసారా ఇద్దరిది. ఈ చిత్రం ఒకసారి గమనించండి, ఇది గంగాలం. దీనిలో నీళ్లు కాల్చుకునేవాళ్ళు, గంగాలంలో నీళ్లు కాసేవారు. ఇది పెద్దది అనమాట. ఇందులో నీళ్ళు కాగడం వల్ల కుటుంబంలోని అందరికీ కూడా నీళ్ళు సరిపోతాయి, వేడి నీళ్ళు. ఇప్పుడేంటి ఒక్కొక్కరికి ఒక గిన్నెలు, ఒక్కొక్కరికి హీటర్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. లేదా గ్రీజర్లు వేసుకోవడము ఇలా. కానీ అప్పట్లో ఏంటి, గంగాలంలో నీళ్ళు కాగబెట్టి అయిపోతుంది, అంటే ఇస్తాడు. దాంట్లో చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ విధంగా బాయికాడు గచ్చులకు నడిచిన ఆడ ఎప్పటిదిగా కళ్ళు బయట ఎప్పటిలాగానే దీర్ఘ అంటే ఎప్పటిలాగా కళ్ళు బయట బంకులకు సారించి కళ్ళన్నీ ఇట్లా గుడ్లన్నీ విప్పర్చుకొని ఈ సందులకు పోయి సారించి ఓ చేత శంకు ఓ చెయ్యి నడుమున పెట్టి ఒయ్యారంగా ఓనమాలి అండలేం చేసుకోండి, పని మనిషి. ఓనమాలి అంటే పని మనిషి. అక్కడ పని మనిషి నిలబడి లేదు. ఎందుకని, ఏం చేస్తుంది, ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందర కూర్చుండి ఒత్తులు పేనుతుంటది. దేవుడికి కావాల్సినటువంటి ఒత్తుల్ని పేనుతుంది వాళ్ళ పెద్దత్త దగ్గర కూర్చొని. ఇది కలనా నిజమా? ఎప్పుడు కూడా పని చేస్తున్నట్లుగా కొంతమంది పని వాళ్ళు హంగామా చేస్తారు కదా,
పెద్ద కళ్ళు వేసుకొని ఎవరు వస్తున్నారని చూస్తూ వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కోసము అటు ఇటు తిరుగుతూ వయ్యారంగా నిలబడి ఉండేదట. కానీ ఇది కళా నిజమా? ఇలా లేదు. ఏం చేస్తుందబ్బా ఈ ఓనమాలమ్మ అని చూడంగానే ఆ పెద్దక్క దగ్గర కూర్చొని దేవుడి ఇంటి అంటే దేవుడి కోసము ఒత్తులని పేరుతూ ఉన్నది. ఒత్తులు తయారు చేయడం. ఇప్పుడు కార్తీక మాసం 365 ఒత్తులు వెలిగించాలా. ఏ రోజుకి ఆ రోజు 10 ఒత్తులు కాటన్ తోటి ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా బయట తయారు చేసిన ఒత్తులు తీసుకొచ్చి డైరెక్ట్గా ఆ రోజు వెలిగించడం జరుగుతుంది. సో పల్లెటూర్లలో అయితే ఇప్పటికీ కూడా కొంతమంది ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అక్కడ కూర్చొని ఈ ఓనమాలమ్మ పని మనిషి ఒత్తులని పేరుతున్నారు. ఇది కళా నిజమా అంట డింగాయ్ అక్కడికి ఇక్కడ చూస్తుండగానే అక్క అంట విసురు కొట్టించి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. విసురు కొట్టించి అంటే పలకరించుకుంటూ. ఇది ఇలా అనుకుంటుండగానే ఏంటబ్బా నేను రాగానే రాలేదు, ఏం చేస్తుందబ్బా ఈ ఓనమాలమ్మ ఈ పని మనిషి ఏం చేస్తుంది, నన్ను చూడగానే ఎప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేది, నన్ను పలకరించేదే, ఏం చేస్తుంది అని తనలో తను ఇది కళా నిజమా, అక్కడ కూర్చొని పని కూడా చేస్తుందా, ఎప్పుడు వయ్యారం పోయేది కదా అని తన మనసులో అనుకుంటుండగానే వెంటనే తనని చూసింది. ఇక వెంటనే అక్క అంట విసుల్చుకుంటొచ్చి అంటే గబగబా తను ఒత్తులు పెడుతుంది కదా, ఆ ఒళ్ళో ఉన్నవన్నీ కూడా గబగబా తీసి అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే పలకరించుకుంటూ అని. ఒళ్ళో ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి గబగబా వెళ్ళడం, పలకరించుకుంటూ వెళ్ళింది. కుసుమ నీకు నీళ్ళ చెంబు అందించింది. వెంటనే నీళ్ళ చెంబు కుసం తాగు నేను తీసుకొస్తాను అని నీళ్ళ చెంబును తనకు అందించింది. ఒక్కసారి అమాంతంగా చేతులున్న చెంబు జారినంత పనైంది. తను ఆల్రెడీ తీసుకొని చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కుంటూనే ఉంది. ఒక్కసారిగా అక్క అని పిలవంగానే విలుసుకుంటూ వచ్చి ఒక్కసారి ఉలిక్కి పడి లేచి విలుసుకుంటూ రావడంతోనే ఏందబ్బా ఏమైంది అని ఆ చేతిలో చెంబు గబక్కన జారగించానా అన్నంత పని అయిపోయిందంట. అన్నంత పని అయింది, జారినంత పని అయింది. కానీ అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే. పాలేరు రాజని బిడ్డ కుసుమ, ఆ కుసుమ అనే పేరు పెట్టింది ఆమెనట. సో దిక్కు సాగినవి అది నా ఎదకొచ్చి అనింది. అన్ని కళ్ళు ఒక దిక్కే సెడబట్టినవి ఇంకా ఇవ్వరు కదలలేరు. అన్ని కళ్ళు నీ మీదనే పడ్డాయి, ఇంకెవరు నిన్ను కదలనివ్వలేరు. ఇవ్వరు కదలలేదు, ఇవ్వరి నోట మాట పెగలలేదు. మా బాయి దగ్గరున్న తరాల నాటి కారు వల్లే వద్దు అనుకోకుండా మళ్ళా ఈ నాటికి సిగురేసి సిగ్గాలి తీర్క వడ్డెను వస్తుండదు. ఇంతట్లకి మా తమ్ముడు వచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయిగాడి కమాను స్తంభానికి అని నిలువడ్డడి ఇల్లంతా ఎన్నెలను కురిసినట్లు అనిపించింది. చూడండి ఇక్కడ ఒక్కసారి ఆశ్చర్యపడింది అనమాట. ఈ పని మనిషి పని చేయడం ఏంటి, నేను రాగానే నన్ను చూసుకోకపోవడం ఏంటి, ఇంత కళా నిజమా అని సారిచ్చి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ సారిచ్చి అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఓనమాలి అంటే పని మనిషి. పని మనిషి అండర్లైన్ చేసుకొని అక్కడ అర్థాలు రాసుకోండి. ఈ పని మనిషిని చేసిన పనికి ఒక్కసారి తీసుకుంటూ వచ్చి చేసిన పనికి చేతిలో చెంబు చేతిలోనే జారిపోయిందా అన్నట్లు అనిపించిందంట. ఇక్కడ తన పాలేరు బిడ్డ రాజని బిడ్డ కుసుమ ఆ పేరు పెట్టింది ఈ అమ్మాయే. సో ఇక్కడ అది నా ఎడకొచ్చి అంటే నా దగ్గరికి వచ్చి అనింది. అన్ని కళ్ళు ఒక దిక్కే సెడబట్టినవి, అన్ని కళ్ళు కూడా ఒక దిక్కే చూస్తున్నాయి, అందరూ నిన్నే చూస్తున్నారని. ఇవ్వరు కదలలేదు, ఇవ్వరి నోట మాట పెగలలేదు. ఎవ్వరూ కదలలేదు, ఎవ్వరి నోట మాట కూడా రాలేదు. మా బాయి దగ్గర ఉన్న తరాల నాటి కారు వల్లే వద్దు అనుకోకుండా అంటే మల్లెపూల చెట్టు, మల్లెల చెట్టు అనుకోకుండా సిగురేసింది అంటే చిగురించింది. చిన్నగా ఇగురు అనేది వస్తుంది. చిన్న చిన్న ఇగురు వస్తే చిన్న ఆకులు వస్తే చూస్తే
చూసారా, మొత్తం ఆకంతా రాలిపోయిన తర్వాత చిగురులో చెట్టు ఇంకా అందంగా కనిపిస్తుంది తెలుసా. అట్లా చిగురేసింది. సిగురేసి గాలి దీర్ఘ వన్నెలు వస్తుండదు. సిగురేయడంతో అసలు ఆ చెట్టుకే అందం అనేది వచ్చింది అంటుంది. మళ్ళా ఈనాటికి సిగరేయడం చాలా సంతోషం వేసింది అని తలుచుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంది. ఇంట్లో ఎన్నో ఏళ్ళకి వస్తుంది కదా ఇంటికి, అంతా ముచ్చటంతా చూస్తుంది. ఇంతట్లకే మా తమ్ముడు వచ్చిండు. ఇంతలోకి మా తమ్ముడు వచ్చాడు. ఆ ఎడ్ల బండిలో నుంచి దిగి రాగానే ఆ ఎడ్లని కట్టేయడము, బండి ఒక చోట పెట్టడము, ఆ పని అంతా చూసుకొని తన ఇంట్లోకి వచ్చాడు. ఇక ముసి ముసి నవ్వుకుంటా బాయి కాడి కమాన స్తంభానికి అని నిలబడ్డాడు. ఇవన్నీ చూసి అక్క వచ్చిందనే సంబరంతో, ఎప్పుడైనా అక్క పెళ్ళై వెళ్ళిన తర్వాత లేదా చెల్లి పెళ్ళై వెళ్ళిన తర్వాత ఎన్నో ఏళ్ళకి ముచ్చటి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ చిత్రంలో చూడండి, ఈ అబ్బాయి తమ్ముడు, ఈ అమ్మాయి కుసుమ, ఈ అమ్మాయి ఊరికి వచ్చింది. సో కొత్త పాట కొత్తదైనటువంటి దారిని తెలుసుకుంటూ ఎన్నో మార్పులు చేరాయని మొత్తం కూడా సంతోషపడుతూ అన్నీ తలుచుకుంటూ తన పుట్టింటికి చేరింది. సో పేరు అనేది ఇవ్వలేదు, అక్కా తమ్ముళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బాయి కాడి కమానం అంటే స్తంభం. బాయి దగ్గర ఉన్నటువంటి స్తంభానికి ఆనుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ అక్కని చూస్తున్నాడు కాళ్ళు కడుక్కుంటూ. ఆ కాళ్ళు కడుక్కుంటూనే అక్కడ కాలు మళ్ళీ మొద్దు సిగిరేసిందని తను సంబరపడిపోతుంది. ఇక ఇల్లంతా ఎండలు కురిసినట్లు అనిపించింది. అక్క ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో ఇల్లంతా కూడా వెన్నెల అనేది ఒక వెలుగు విరజిల్లింది అనే సంతోషంతో ఉన్నదట. అవును, ఇది కొత్త బాటనే, ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెట్లుంటుంది. ఇంత కొత్త బాటలో నువ్వు ప్రయాణం చేస్తావు, ఇంత కొత్తైనటువంటి మార్పులు చెందాయి, మన గ్రామానికి కొత్త మార్పులు అనేవి వచ్చిపడ్డాయి. మరి కొత్త బాటే కదా, కొత్త దారి, కొత్త మార్గాన్ని ఎంచుకున్నాం కదా. సో మరి ఇది కొత్త బాటే కదా, ఈ కొత్త బాటనే, అవును మరి ఇది కొత్త బాటే కదా, మరి ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెట్లుంటుంది, ఇంతకంటే మంచి బాట ఇంకెట్లయినా ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా అని అంటుంది. యాడుంటుంది, బాట వేసిన వాళ్ళు నడుస్తుంటారే కానీ పాపం ఆ బాట ఇంకెక్కడుంటుంది. కొత్త బాట వేసిన వాళ్ళే నడుస్తూ ఉండాలి కానీ ఆ బాట వేసిన వాళ్ళే నడుస్తూ ఉంటేనే ఆ బాట కొత్త బాటనా, లేకపోతే ఆ బాటలో వచ్చే అడ్డంకులు అన్నీ కూడా తెలుసుకోగలుగుతాయి. మరి వేసిన తర్వాత మరి అందులో మంచి చెడు ఏంటి లోటుపాట్లను తెలుసుకోకుండా వదిలేసిపోతే ఆ కష్టాలన్నీ కూడా ప్రజలే పడాలి. సో అట్లనే ప్రజలు కూడా ఎదురు తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి మృతదేవతను కూడా దూరం చేసుకున్నారు. వాళ్ళు సొంతంగా బ్రతకడము, ఎవరిపైన ఆధారపడకుండా అందరూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. సో మరి కొత్త బాట కదా, మంచి బాటలో మంచి మార్పు వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు అనేది వచ్చింది. ఈ విధంగా బాట వేసిన వాళ్ళు నడుస్తుండాలి కానీ పాపం ఆ బాట ఒళ్ళనంటదా, మరి నడుస్తుండాలి కదా, ఆ బాట ఏమన్నా రావద్దంటుందా, నా వల్ల కాదు అంటుందా అన్నది కదా. వదుకనంటదా, నలుగురు పలికిందే మాట, మరి వద్దు అని అన్నది కదా. నలుగురు ఏ మాట అయితే చెప్తారో అదే మాట ప్రకారంగా ఊరైనా గ్రామమైనా సమాజమైనా కానీ కొత్త బాటలో ప్రయాణం చేయడం జరుగుతుంది. నలుగురు మెచ్చిందే నడక, నలుగురు నడిచిందే మాట, నలుగురు మెచ్చిందే నడక, నలుగురు మెచ్చిందే నడక, నలుగురు నడిచిందే మాట. నలుగురు నడిచే బాటలో మనం నడవాలి, నలుగురు మెచ్చే మాట మనము మాట్లాడాలి, నలుగురు మెచ్చేది బాటలోనే మనం కూడా నడవాలి. సో అదే కొత్త బాట. మరి ఇంతకంటే మంచి బాట ఇంకెక్కడుంటుంది, ఇంకెట్లుంటుంది, ఉండదు కదా అని ఆ కొత్త బాట గురించి ఇంటికి చేరే వరకు కూడా మొత్తం ఆ ప్రాంతాన్నంతా కూడా ఎంతో చక్కగా ఈ బాట ఎంత దీర్ఘ అభివృద్ధి చెందింది అని అక్క తమ్ముడు ఇద్దరు మురిసిపోయారు. మరి ఇక్కడ నలుగురు నడిచిందే బాటలో అంటే అర్థం ఏంటి? నలుగురు నడిచిందే బాట, నలుగురు ఒక బాటలో నడిస్తే మిగతా వాళ్ళు తగ్గిన వాళ్ళు అదే బాటలో నడవాలి. అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పని చేయాలి. లేదు నేనే ఈ పని చేస్తాను, మీరందరూ నా బాటలోకి రావాలి అంటే నా మాటే వినాలి అంటే కనుక నలుగురికి మెచ్చేది నువ్వు కూడా చేయాలి. అప్పుడే సంతోషం. అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని మంచి చెడు నిగ్గు తేల్చుకొని అందులో ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది దేనినైతే ఆమోదిస్తారో దాన్ని ఆమోదించి ఊరంతా ఒకే మాటపై ఉండాలనే ఉద్దేశంతో
నలుగురు నడిచిందే మాట అని చెప్పడం జరిగింది. మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ పాఠంలో చెప్పుకున్నాం కదా. మీ పరిసర ప్రాంతాలు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీ పరిసర ప్రాంతాల్లో రూపురేఖలు, పిల్లల యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి? పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, శుభ్రమైన బట్టలు కట్టుకునేవాళ్ళు, స్వేచ్ఛగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా ఆ సందులు గొంతులు అన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళు, ఉత్సాహంగా ఉండే రకరకాల పాఠశాలలో చదువుకునేవాళ్ళు. ఎవరి ఇష్టం వాళ్ళు, గవర్నమెంట్లో చదువుకోవచ్చు, లేదా గురుకులాల్లో చదువుకోవచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అలా చదువుకోవచ్చు. అలా రకరకాల పాఠశాలలో చదివే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క యూనిఫామ్స్ కూడా సీతాకోక చిలుకల్లాగా ఉండే, అంటే రంగురంగుల యూనిఫామ్. ఒక స్కూల్ అంటే వాళ్ళ యొక్క యూనిఫామ్ అనేది మారుతుంది. కాబట్టి ఆ పిల్లల్ని సీతాకోక చిలుకలతోటి పోల్చడం జరిగింది. కానీ ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? దీనంగా ఉండేవాళ్ళు, కళ్ళు లోపలికి పోయి. సో అట్లా లేరు పిల్లలు, చాలా బాగున్నారు. దోసకాయలంటే బొంతులలో ఎగురుతున్నారని సంతోషం అనిపించింది ఆమెకు కూడా. రాత్రి పడి మరి ఆ ఇల్లు కూడా పాడుపడిపోయింది. ఇప్పుడు అది ఉమ్మడి ఇల్లంతా కూడా ఏమైంది? రాత్రి పడి అయిందని చెప్పుకున్నాం కదా. రాత్రి నడిపే పడిని రాత్రి పడి అంటారు. పగలంతా పని చేసుకొని వాళ్ళకి అక్షరం రావాలి, సంతకం పెట్టడం రావాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఆ 2 తరాల నాటి ముచ్చట కాబట్టి ఆ తరంలో రాత్రి పడి అనేది నడపడం జరిగింది. దీనినే వయోజన విద్యా కేంద్రము అంటారు. వయోజనులు అంటే పెద్దవాళ్ళు చదువు నేర్చుకునే దానిని వయోజన విద్యా కేంద్రము అంటారు. కొంతమంది చిన్నతనంలోనే చదువుకోరు, పెద్దవాళ్ళైన తర్వాత చదివేందుకు ఇంత పెద్దవాళ్ళు బడికి వెళ్తే అందరూ వెక్కిరిస్తారు, నాకెందుకు లేదు చదువు అని పనిలోనే పడిపోయేవాళ్ళు. సో అవకాశం కల్పించేందుకు మరి పెద్దవాళ్ళైనా చదువుకోవాలి, చదువు ఎంత అవసరం తెలియచెప్తూ వాళ్ళకి చదువును నేర్పించే ఉద్దేశంతోనే ఈ వయోజన విద్యా కేంద్రాన్ని అంటే రాత్రి బడిని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో 15 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారు చదువుకునేవాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. లేదు నాకు 40 చదువుకోవాలనే ఆశ ఉంది అంటే చదువుకోవచ్చు. నీలో ఆశ ఎవ్వరు కూడా అనగాచ్చు. సో అప్పట్లో అలా ఏజ్ అనేది పెట్టడం జరిగింది. 40 సంవత్సరాలంటే వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కాబట్టి 35 లిమిట్ పెట్టారు. నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే కంపల్సరీ చదువుకోవచ్చు, వయసుతో నిమిత్తం లేదు. నిరక్షరాస్యత వలన అనేక మోసాలకు గురి అవుతున్నారు. ఎందుకంటే చదువు రాకపోవడం వల్ల ఈ గ్రామ పెద్దలు ఏ విధంగా అయితే చేశారో అంటే సేరు అరసేరు ఏ విధంగా 100 గ్రాములు 350 గ్రాములు వాళ్ళ దగ్గర నొక్కేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, లెక్కలు చూడాలో తెలియదు. కాబట్టి అలాంటి మోసాలకి గురి కాకూడదు, వీళ్ళకి చదువు రావాలి, చదువు ఉంటే జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది అనే ఉద్దేశంతో రాత్రి బడి అనేది ప్రారంభించారు. సో ఆ గ్రామంలో వెలుగు అనేది వచ్చింది. ఇలా మోసాలకి గురి కాకూడదని తాగుడు, గుట్కా, మందులకు మొదలైన వాటి వలన చెడు అలవాట్లని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రాత్రి బడిని ఏర్పాటు చేశారు. సో ఈ రాత్రి సమయం అయ్యేసరికి ఏం చేస్తారు? పగలంతా పని చేసి కష్టపడతారు. ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసము గుట్కా వేసుకోవడము, మందులు వేసుకోవడము, తాగి రావడము, ఇంట్లో చిందరమందరించి కాపు చేయడం. సో అదే బడికి వెళ్తే వాళ్ళకి చదువు వల్ల కలిగేటటువంటి జ్ఞానం వల్ల ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతారు. అలా అనాలోచన శక్తి పెంచడానికి, ఆలోచించగలిగే శక్తిని పెంచడానికి ఈ రాత్రిపూట బడులు వాళ్ళకి ఉపయోగపడేవి. ఈ విధంగా వేలిముద్రలు అప్పట్లోనే అక్షరాస్య సంబంధించి నినాదాలు కూడా చేసేవారు. వేలిముద్రలు మానండి, సంతకాలు నేర్వండి అనే నినాదంతో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వేలిముద్ర మానండి, సంతకాలు నేర్వండి అనే రాత్రి బడిలోకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కనీసం సంతకం చేయడానికి వచ్చేంత మీరు చదువైనా చదువుకోవాలి, ఏంటో తెలుసుకోగలగాలి అని రాత్రి బడి ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం కలిగించి వాళ్ళు మోసాలకు గురి కాకూడదని రాత్రి బడి అక్కడ గ్రామంలో పెట్టడం జరిగింది. సో దానివల్ల ప్రజలందరూ కూడా తెలుసుకొని అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇంకెక్కడ ఉంటుంది కొత్త పాట? ఇంతకాడికి కొత్త పాట ఉంటుందా? ఇంకేడ ఉంటుంది కదా అని. సో పాట అర్థమైందా? చక్కగా పాకాల యశోదారెడ్డి గారు ఎంత బాగా కొత్త పాట నుంచి వివరించారు కదా. సో ఈ పాఠంలోని ఆబ్జెక్ట్ చేసిన తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇందులో వచ్చేసి వ్యాకరణాంశాలు, సంధులు, వృద్ధి సంధి ఉంది. వృద్ధి సంధి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు హోంవర్క్ రాసుకోండి. లెట్ అండ్ రైట్. ఎస్ఏ నెంబర్ 4 కవి పరిచయం.
రచయిత్రి కవి పరిచయం గురించి రాయండి. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.